హాయ్ హలో వెల్కమ్ టు మౌనికా క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అనుకుంటున్నానండి. నేను కూడా బాగున్నాను. తంబెల్ చూడంగానే మీకు అర్థమై ఉంటుంది. ఇవాళ మనము ఇంట్లోనే హోమ్ మేడ్ పన్నీర్ ఎలా చేసుకోవాలో చూడబోతున్నాము. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, కమెంట్, షేర్. వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. ఫస్ట్ మనం స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె తీసుకుందాం. అందులోకి మనం ఇక్కడ పాలనేది యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను 2 లీటర్స్ తీసుకున్నాను. మీగడ పాలు తీసుకున్నాను. నేను బఫెలో పాలు తీసుకున్నాను. మీరు ఎవరైనా కావాలనుకుంటే ఆవు పాలైనా తీసుకోవచ్చు. అలా మనం పాలు తీసేసుకున్న తర్వాత గిన్నెలోకి అవి మనకి బాయిల్ అవ్వాలి, హీట్ అవ్వాలి. జస్ట్ మనకి ఒక పొంగు వచ్చేస్తే సరిపోతుంది. ఈలోపు నేను ఒక గిన్నెలోకి వెనిగర్ తీసుకున్నాను. అందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని ఈజీగా ఒక 4 స్పూన్స్ వెనిగర్ తీసుకున్నాను. ఒక 1/2 కప్ వాటర్ యాడ్ చేసేసి అలా మనకి పాలు మరిగిన తర్వాత కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని మనం ఇక్కడ పాలని విరగొట్టుకోవాలి. ఆటోమేటిక్గా పన్నీర్ వేస్తే మనకి పాలు అనేది విరిగిపోతాయి. ఇక్కడ కావాలంటే ఎవరైనా ఆప్షనల్గా లెమన్ కూడా యూస్ చేయొచ్చు. నేను ఇలా వెనిగర్ యాడ్ చేసుకుంటూ కొంచెం కొంచెం పాలు అనేది విరగొట్టుకున్నాను. చూడండి, మనకి ఇక్కడ పన్నీర్ అనేది తయారైపోయింది. నెక్స్ట్ మనం ఇక్కడ ఒక గిన్నె తీసుకొని దాని మీద ఒక స్ట్రెయిన్ పెట్టేసుకొని మనము ఒక క్లాత్ అనేది వేసుకున్నాం, కాటన్ క్లాత్. అలానే ఇప్పుడు మనం అంతా వడగట్టుకోవాలి. ఇది చాలా వేడిగా ఉంటుంది మనం కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని వాష్ చేసుకోవాలి. ఎందుకంటే వెనిగర్ వేసాం కదా కాబట్టి మనం ఇక్కడ వాష్ చేసుకున్నామంటే మనకి ఇక్కడ నీట్గా అవుతుంది. అలా వాటర్ వేసామనుకోండి, కూల్ వాటర్, హీట్ అనేది కూడా మనకి ఇక్కడ తగ్గిపోతుంది. నెక్స్ట్ అలా మనం స్ట్రెయిన్ చేసేసుకొని ఆ వాటర్ అంతా పడేసేసి మళ్ళీ స్ట్రెయిన్లోకి మనం క్లాత్ని అలా ఈజీగా ముడి వేసేసి పెట్టేసుకొని దాని మీద ఒక ప్లేట్ పెట్టేసి మనం బరువు లాంటిది ఇక్కడ పెట్టాము. ఒక 1/2 an hour తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నాం. చూడండి ఎంత బాగుంది, ఎంత సాఫ్ట్గా వచ్చిందో. చూడండి, మనకి ఇక్కడ పన్నీర్ అనేది రెడీ అయిపోయింది. నేను మీకు వెయిట్ కూడా చూపిస్తాను. ఇక్కడ మీకు 2 లీటర్స్కి ఇక్కడ మనకి ఈజీగా చూడండి 347 గ్రామ్స్ అనేది మనకి ఇక్కడ వచ్చింది. 1/2 కిలోకి మనకి ఈజీగా ఎక్కువనే వచ్చింది. చూడండి, నేను మీకు ఇక్కడ కట్ చేసి కూడా చూపిస్తున్నాను. ఎంత బాగుందో అసలు. అబ్బా, మేమైతే ఇది దోశలోకి వాడతాం, మంచిగా స్టఫ్కి అలా వాడతాం. మాలాగా మీరు కూడా ఎవరెవరు వాడతారో దోశలోకి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. చూడండి ఎంత బాగుందో. చూడండి ఎంత సాఫ్ట్గా, ఎంత బాగుందో. బాగుంది కదా? నాలాగా మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే అండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, కమెంట్, షేర్. మౌనికా క్రియేషన్స్. థ్యాంక్ యూ. బాయ్, ఉంటానండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.